హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఎండు చేపల కర్రీ అండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. సో ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను. సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను ఫస్ట్ కొన్ని ఎండు చేపలను తీసుకున్నానండి. ఇవి నాకు కొనడం తెలియదు, మా ఊరు నుండి అత్తమ్మ పంపించింది. సో మా వారికి ఇష్టం అన్నమాట. సో ఆయన కోసం నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఫస్ట్ ఇలా చేపలని తీసుకొని వాటి తల తోక తీసేయాలండి. ఎందుకంటే తలలో ఇసుక ఉంటుంది అంటారు, కాబట్టి అలా తీసేసి వాటన్నిటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఈ చేపలను అన్నింటినీ అందులో వేసుకొని కొద్దిగా వేపుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల చేపలకు ఉండే స్మెల్ అంతా పోతుంది, కర్రీ ఎక్కువగా స్మెల్ రాదన్నమాట. సో ఇలా దూరగా వేపుకోవాలండి, మన గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. వీటిని మనము కొద్దిగా వేడి చేసి పక్కన పెట్టుకున్న వాటర్లో వీటిని వేసి వాష్ చేసుకోవాలండి. ఇలా వేపుకొని అలా గోరువెచ్చని నీటిలో కడగడం వల్ల స్మెల్ పోతుంది, మనకు కర్రీ ఎక్కువగా స్మెల్ రాదు. ఇవి తినడం ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఇష్టంగానే తింటారు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇలా చేయడం వల్ల వాటికి ఉన్న దుమ్ము అదంతా వెళ్ళిపోతుందండి. ఇలా గోరువెచ్చని నీళ్ళలో శుభ్రంగా కడగాలి, అప్పుడే ఈ స్మెల్ అంతా పోతుంది, అవి నీట్గా ఉంటాయి. చూసారు కదా, ఇలా చూడండి, వాటర్లో మొత్తం వాటికి ఉన్న డస్ట్ అంతా ఇలా క్లియర్ అయిపోతుంది. సో అప్పుడు ఇవన్నీ ఫ్రెష్ అయిపోతాయి అన్నమాట, స్మెల్ అంతా పోతుంది. నెక్స్ట్ వీటిని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇది కొద్దిగా హీట్ అయ్యాక అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి, అలాగే 1 ఉల్లిగడ్డ, నెక్స్ట్ ఒక 4 to 5 మీడియం సైజు టమాటాస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపటలాడాక అందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. వీటిని కాసేపు దూరగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకొని ఆనియన్స్ అన్నీ కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాక అందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలను కలుపుకోవాలి. ఇలా టమాటాలను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes అలా సిమ్లో పెట్టేసి ఉడికించాలి. ఇలా ఒక 20 to 30% ఉడికిన తర్వాత అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు మరియు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ లవంగాల చెక్క, గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇలా స్పైసీగా వేసుకుంటూనే కర్రీ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 3 to 4 minutes సిమ్లో పెట్టేసి మళ్ళీ ఉడికించాలి. చూశారు కదా, ఇలా ఉడికిపోయిన తర్వాత మనము కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 2 minutes మళ్ళీ ఉడికించాలి, ఎందుకంటే అందులో ఉన్న ఉప్పు, కారం, మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా చేపలకు పట్టేయాలి కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి ఒక 3 minutes అలా ఉడికించాలి. సో ఇలా నూనె పైకి వచ్చింది కాబట్టి కర్రీ రెడీ అన్న. సో ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల కూర రెడీ. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.